ఆపర్చునిటీ. సో కృష్ణ గారు చెప్పినట్టు నేను ఐ హ్యావ్ స్టార్టెడ్ మై దిస్ ప్రొఫెషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రొఫెషన్ ఒక 2 years అయిందండి స్టార్ట్ చేసి. సో స్టార్టింగ్లో నేను కూడా కాంపిటీటర్స్ ఉన్నారు. ఓకే, ఇట్ వాజ్ ఎ న్యూ జర్నీ. ఓకే, నేను కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను, బట్ స్టిల్ గోయింగ్ ఫార్వర్డ్ అది చాలా స్మూత్గా వెళ్ళింది. సో నేను ఐ జస్ట్ ఐడెంటిఫైడ్ అంటే కాంపిటీటర్స్ ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, సో నేను అంతకంటే బెస్ట్ ఇంకా ఏమి ఇవ్వచ్చు అనే దానిపైన నేను కొంచెం అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఐ హ్యావ్ టేకెన్ సపోర్ట్ ఆఫ్ మై మెంటర్స్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే కస్టమర్ రిటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నా దాంట్లో ఏంటి అంటే యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ప్రొవైడింగ్ లైఫ్ టైమ్ సర్వీసెస్ ఆల్సో. ఓకే, ఒకేసారి ప్యాకేజ్ తీసుకుంటే లైఫ్ టైమ్ సర్వీసెస్. సో ఆ లైఫ్ టైమ్ సర్వీసెస్ కూడా ఏంటి అంటే నా కాంపిటీటర్స్ ప్రైస్ కంటేను నేను ఇంకా తక్కువ ప్రైస్కే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, అంటే బెస్ట్ ప్రైస్, రీజనబుల్ ప్రైస్, ఎఫోర్డబుల్ ప్రైస్, సో దట్ ఎవ్రీ వన్ కెన్ ఎఫర్ట్ అనేసి. అంతేకాకుండా ఐఎమ్ పర్సనల్లీ ఇంటరాక్టింగ్ విత్ ద టీమ్. అంటే దట్ పర్సనల్ ఇంటరాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మనము అంటే టీం చూసుకుంటారులే, వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారులే అని అనుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే మనం క్లయింట్తో పర్సనల్గా ఇంటరాక్ట్ అవుతామో అప్పుడు వాళ్ళు మన బిజినెస్లో రీటైన్ అవ్వడానికి 100% స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ద నెక్స్ట్ స్ట్రాటజీ విచ్ ఐ అడాప్టెడ్ ఇస్ సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండడం. అంటే నాట్ లైక్ ఎంటర్టైన్మెంట్ రీల్స్ అండ్ ఐ జనరలీ డోంట్ సజెస్ట్ దట్. సో ఇక్కడ ఏంటి అంటే మన బిజినెస్కి రిలేటెడ్, మన ప్రొఫెషన్కి రిలేటెడ్, ఓకే, ఎవరైతే క్లయింట్స్ జాయిన్ అవుతున్నారో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ షేర్ చేయడం కావచ్చు. ఓకే, మనం ఏమైతే ఇంపార్టెంట్ టెక్నిక్స్ మన బిజినెస్లో ఉన్నాయో సో అవన్నీ రీల్స్లో కావచ్చు, షార్ట్ వీడియోస్లో కావచ్చు షేర్ చేయడం కావచ్చు. ఓకే, మన సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేయడం కావచ్చు లాంగ్ వీడియోస్ ద్వారా. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్కి సోషల్ మీడియా యాక్టివ్ పార్టిసిపేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ మానిటరింగ్. సో ఏంటి అంటే ఒక కస్టమర్ జాయిన్ అయ్యారు, సో హీఈస్ గోయింగ్ త్రూ ద కోర్సెస్. ఓకే, ప్రతిరోజు మార్నింగ్ 5 to 6 AM సెషన్స్ తీసుకుంటాను. ఓకే, మానిటరింగ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఒక 1 week అయింది ఈ పర్సన్ జాయిన్ అయ్యి. ఈ 1 weekలో వాట్ వాజ్ హీస్ అచీవ్మెంట్స్, వాట్ వాజ్ హీస్ సక్సెస్ స్టోరీస్. ఓకే, నెక్స్ట్ 15 daysకి ఇంకా ఏం బెటర్మెంట్ వచ్చింది, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో అలా పర్సనల్గా మానిటరింగ్ చేయడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 0 నుంచి స్టార్ట్ చేసిన నా జర్నీ, నౌ ఐ హ్యావ్ 2000+ customers.